ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారిపోయాయి. ఏపీలో వాతావరణం చూస్తే ఎన్నికలు ఇవాళ్ళో రేపో అన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా స్పీడ్ ను పెంచింది. వైఎస్ షర్మిల తన భర్త అనిల్తో కలిసి నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరుతారు షర్మిల. ఆమె స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ మేరకు మా ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ శ్రీ మాణిక్ ఠాగూర్ గారు మరి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారిని స్వాగతిస్తూ ఉన్నాం. సరే, కాంగ్రెస్ పార్టీ వారి నేతృత్వంలో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మా వర్కింగ్ కమిటీ సభ్యులు వారందరి యొక్క ఆధ్వర్యంలో మరింత బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ గడిచినటువంటి సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైనటువంటి రీతిలో పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అనేక మంది వచ్చి మరి ఇంటలెక్చువల్స్ కానీ న్యూట్రల్స్ కానీ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఫర్దర్గా శ్రీమతి షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసినటువంటి నాలాంటి మరి వ్యక్తితోటి ఆవిడ నేను కలిసి పనిచేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, వచ్చేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు నిర్దేశించిన విధంగా పార్టీని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంకా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి పెద్దలందరూ కూడా పార్టీతోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో డెఫినెట్గా వచ్చేటువంటి ఎన్నికల్లో పార్టీ అనూహ్యమైనటువంటి రీతిలో బలోపేతమై పుంజుకునేటువంటి అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఆల్రెడీ కాంగ్రెస్ అధ్యక్షులు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మరి తప్పనిసరిగా పార్టీ అధ్యక్షుడిగా నేను కట్టుబడి ఉంటాను. మా దగ్గర కాంగ్రెస్ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్నే మేమందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ రోజు ఉదయం 10 రోజు రోజుకు ఏపీ పాలిటిక్స్ అయితే రసవత్తరంగా మారుతున్నాయి. మరి కాసేపట్లో కాంగ్రెస్ పెద్దలను షర్మిల అయితే కలవబోతున్నారు. ఈ దేశంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో అయితే షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలతో కలవబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వైఎస్ఆర్టీపీ పార్టీని కూడా విలీనం చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సార్, ఇక మరి కాసేపట్లో అంటే 10:30 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి షర్మిల తన భర్త బ్రదర్ అనిల్ ఇద్దరు రాబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ తెలంగాణ విభాగం అంటే షర్మిల అనుచరులంతా కూడా దాదాపు 30 మంది ఏఐసీసీ కార్యాలయం చేరుకున్నారు. వారందరూ కూడా షర్మిలతో పాటు ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏపీ పీసీసీ పగ్గాలు చేపడతారా, లేదా ఏఐసీసీ కార్యాలయం సంబంధించి ఏఐసీసీ జాతీయ కార్యదర్శిగా పదవి చేపట్టబోతున్నారా అనే దానిపై కూడా కీలక కొన్ని వార్తలైతే బయట చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈరోజు 10:30 కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. తర్వాత భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ అగ్రనేతలతో వైఎస్ షర్మిల చర్చించబోతున్నారు. తర్వాత ఇటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఈ రెండు జరిగిన తర్వాత ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అనే దానిపై కూడా ఒక అరగంటలో ఈ ఊహాగానాలన్నింటికి కూడా తెరపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల అనుచర వర్గం మొత్తం కూడా ఇక్కడ ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రజెంట్ మనం ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుని అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం ఇక్కడికి చేరుకుని వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపేందుకు కూడా వారందరూ ఇక్కడికి మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వారందరూ వచ్చారు. అందరూ బొకేలు పట్టుకుని అందరూ కూడా ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. ఇటు షర్మిలకు స్వాగతం పలికేందుకు, మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరినీ కూడా కలిసి
అందరూ కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పేందుకు కూడా వారందరూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం, అలాగే కాంగ్రెస్ బలోపేతానికి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దానిపై కూడా వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇటు షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ మరింత బలం పెరగబోతుందంటూ కూడా ఇటు ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు షర్మిల రాక కాంగ్రెస్ బలోపేతం అవడం, మరోవైపు ఏదైతే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇటు పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆవిడకి ఎప్పటికి కూడా సముచిత స్థానం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. వైఎస్ షర్మిలతో కలిసి పనిచేసేందుకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు అంటున్నారు. అలాగే ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా అందరం కలిసి పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ మొత్తం అంటే ఏ విధంగా బలోపేతం చేయాలనే దానిపై ఇటు కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నవారు, ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ నుంచి కాంగ్రెస్లో చేరబోతున్నవారు ఇటు తెలంగాణలో కానీ, మరోవైపు షర్మిల మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఏపీలో వారందరూ కూడా కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకోబోతున్న నేపథ్యంలో వారందరూ కూడా కలిసి పనిచేసేందుకు కూడా ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయబోతున్నామంటూ కూడా వారందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు షర్మిల కూడా అధిష్టానం వద్ద కొన్ని కీలక కండిషన్లు కూడా ఉంచినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అంటే అవసరమైతే తప్ప ఎవరితోనూ పొత్తుకు వెళ్ళవద్దు, మనం ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే 25 స్థానాలకు పైగా విజయం సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేద్దాం, 25 స్థానాలకు పైగా మనం గెలుద్దామంటూ కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేశానంటూ కూడా అధిష్టానం వద్ద ఉంచినట్లుగా కూడా ఒక ప్రతిపాదన తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అధిష్టానం కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే అవసరమైతే తప్ప ఇతర పార్టీలతో పొత్తు ఉండొద్దు అనేది ప్రధానంగా పొత్తుకు వెళ్ళకూడదు అనేది కూడా ప్రధానంగా నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా ఇప్పటికే అధిష్టానంతో కూడా కీలక చర్చలు అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. ఈరోజు పార్టీలో జాయిన్ కాబోతున్న నేపథ్యంలో ఇటు సార్ ఒక నిమిషం, ఇప్పుడు ప్రజెంట్ మనతో ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ఉన్నారు. ఈరోజు షర్మిల జాయిన్ కావడంతో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు అడిగి సార్ చెప్పండి. ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు, వారితో పాటు ఇటు వైసీపీలో ఉన్న అసంతృప్తులు కూడా రాబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? భవిష్యత్ కార్యక్రమం నేను చాలా రోజుల క్రితమే చెప్పాను. అనూహ్యమైనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోంది. 2+2 ఎప్పుడు 4 కాదు రాజకీయాల్లో అని చెప్పాను. సో డెఫినెట్గా అనూహ్యమైనటువంటి ఓట్ బ్యాంక్ తోటి కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలను చేయడం జరుగుతుంది. మరోవైపు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతం కోసం ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్లోకి రాబోతున్నారు, ఎవరైతే వైసీపీలో అసంతృప్తులు ఉన్నారో వారందరితో కూడా ఏ విధంగా కలిసి పనిచేయబోతున్నారు? దాదాపు 20 నుంచి 30 మంది కూడా షర్మిలతో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు వైసీపీకి సంబంధించిన మంగళగిరి ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్న ఆర్కే కూడా రిజైన్ చేస్తే షర్మిలతో నడుస్తూనే ఉన్నారు. మరోవైపు విజయవాడ నుంచి మల్లాది విష్ణు కూడా ఇప్పటికే షర్మిల టచ్లో ఉన్నారని చెప్తారు. అంటే ఏ విధంగా ఉండబోతుంది పాతవారు కొత్తవారు కలయిక, ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా పాతవారు కొత్తవారు వాళ్ళే మాకు కొత్త కాదు, ఇక్కడ పనిచేసి వెళ్ళిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మాతృ సంస్థకు వస్తారు. సో డెఫినెట్గా అందరం కలిసి పనిచేస్తాము. మీరు చూడండి, అనూహ్యమైనటువంటి ఒక రిజల్ట్ ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఒక ప్రత్యేకమైనటువంటి పోకడతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనిచేస్తుంది. ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో అవసరమైతే తప్ప పొత్తులకు వెళ్ళవద్దు అనే ప్రతిపాదన కూడా షర్మిల ఉంచినట్టు తెలుస్తుంది. సింగిల్గానే వెళ్దాము, అత్యధిక సీట్లు గెలిచే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేద్దాం అనేది ప్రధానంగా ఒక ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తుంది. అది మీ దృష్టికి వచ్చిందా? పొత్తులకు సంబంధించిన అంశం కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున ఖార్గే గారు తీసుకుంటారు. నేషనల్ లెవెల్లో దాని మీద ఒక కమిటీని వేశారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కట్టుబడి మొత్తంగా అసలు ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్కు అంటే క్యాండిడేట్స్ లేని అనేది బయట ప్రచారం జరుగుతోంది. మీరు డెఫినెట్గా కాంగ్రెస్ అన్ని అత్యధిక స్థానాలు గెలుపొందుతామంటూ కూడా మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ ధీమాకు తోడు ఇప్పుడు షర్మిల బలం ఏ విధంగా ఉండబోతోంది? మీకు ఇటు షర్మిల వర్గం మీరు కలిసి ఏ విధంగా పనిచేయబోతున్నారు? కాంగ్రెస్కి క్యాండిడేట్లు లేరు అనేటువంటిది వాస్తవం కాదు. 2014 విభజన తర్వాతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు పోటీ చేయడం జరిగింది. 19లో కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పోటీ చేస్తాం. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది, బలమైనటువంటి లీడర్షిప్ ఉంది, ప్రజలు ఉన్నారు, ఓట్ బ్యాంక్. అప్పట్లో అపోహలకు గురై వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. రైట్. మొత్తంగా చూసుకుంటే కనుక షర్మిల అలాగే
ప్రెసిడెంట్ ఉన్న కాంగ్రెస్ నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తామంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా వీరు మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత అంటే రేవంత్ రెడ్డి 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోయే సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరితో కూడా ఈరోజు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.